ఇలాంటి నాయకుడు మళ్లీ మనకి దొరుకుతాడా? సభాష్ చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్లి తెలుసుకుందాం. 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28నే పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం చంద్రబాబు గారు. ఆ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లారు. సాధారణంగా ఇలాంటి పర్యటనల్లో ప్రోటోకాల్, సభలు, ప్రసంగాలే ఉంటాయి. కానీ అక్కడ జరిగింది మాత్రం ఒక భావోద్వేగ క్షణం. ఒక సామాన్యుడి ఇంటి ముందుకు స్వయంగా వెళ్లిన సీఎం ఆప్యాయంగా పలకరించారు. పెద్దలకు స్వయంగా పింఛన్ అందించారు. అక్కడితో ఆగలేదు. పక్కనే ఉన్న ఒక పూరి గుడిసెలో జీవిస్తున్న కుటుంబం పరిస్థితి ఆయన దృష్టికి వచ్చింది. లోపలికి వెళ్లి వారి జీవన పరిస్థితిని స్వయంగా చూశారు. వాళ్ల కష్టాలు విన్నారు. అక్కడే ఉన్న కలెక్టర్ను పిలిచి ఈ కుటుంబానికి వెంటనే ఇల్లు కట్టించండి అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక 4 నెలలు మీకు ఇల్లు కట్టిస్తున్నా ఇక్కడ. ఆ క్షణం అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒక ఫోటో కోసం కాదు, ఒక్క ప్రచారం కోసం కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు మార్చడానికి తీసుకున్న నిర్ణయం అది. ప్రతి నెల ఒకరి జీవితంలో వెలుగు నింపుతూ ఒకరి భవిష్యత్తు మార్చే ప్రయత్నమే ఇదే కదా P4 విధానమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నాయకత్వమే కావాలి అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.